వెల్కమ్ టు నా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదల రుణాలు తీర్చడమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన సీఎం. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలపై దృష్టి సారిస్తున్న ప్రభుత్వం అని వ్యాఖ్య. ఎన్డీఏ పాలనలో ప్రజలకు కొత్త స్వేచ్ఛ లభించిందని వ్యాఖ్యలు. గ్యాస్ ధరల పెంపుపై మోడీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు. వాణిజ్య సిలిండర్ ధరల పెరుగుదలపై కేటీఆర్ ఆగ్రహం. సామాన్యులపై భారం పెరిగిందని కేటీఆర్ వ్యాఖ్యలు. వెంటనే ధరలు తగ్గించాలని కేంద్రానికి కేటీఆర్ డిమాండ్. ఇంధన కొరతపై చంద్రబాబుపై జోగి రమేష్ తీవ్ర విమర్శలు. కృత్రిమ కొరత సృష్టించారంటూ ప్రభుత్వంపై ఆరోపణలు. ఇతర రాష్ట్రాల్లోని లేని సమస్య ఏపీలో ఎందుకని ప్రశ్న. సమస్య పరిష్కరించకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరిక. టీఆర్ఎస్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్. కారు పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన నాయిని. పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని నాయిని ఆరోపణలు. టీఆర్ఎస్ బలహీనమైందని ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్యలు. మేడే వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క. కార్మికుల కష్టం రాష్ట్ర అభివృద్ధికి కీలకమని పట్టి వ్యాఖ్యలు. సంక్షేమ పథకాలతో జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని హామీ. కార్మికుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, పేదల రుణభారం తగ్గించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉండే పరిస్థితి లేకుండా పోయిందని విమర్శించారు. రాజకీయ నాయకులు కూడా స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి నెలకొన్నదని అన్నారు. మేడే సందర్భంగా మాట్లాడుతూ, కార్మికులకు స్వాతంత్రం వచ్చినట్లే ఇప్పుడు ప్రజలందరికీ మరో స్వేచ్ఛను ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ఏర్పడిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ప్రజల మద్దతుతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. మరో స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు నేను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఒకే హామీ ఇచ్చాం. ఆ హామీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పాం. ఆ మాట కోసం, మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం 2 సంవత్సరాలుగా దగ్గర 22 నెలలు అయింది. 23వ నెల. ప్రతిరోజు లెక్క పెట్టుకుంటున్నాం, ప్రతి గంట లెక్క పెట్టుకుంటున్నాం, రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం. ఎక్కడా ఒక తప్పు జరగకుండా ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యని పరిష్కారం చేస్తూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మొదటి తారీఖు అంటే మనందరికి గుర్తొచ్చేది పేదల సేవలో. నేను ముఖ్యమంత్రిగానే కాదు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, కడాన ఎన్డీఏ కార్యకర్తలు కూడా సేవాభావంతో మీ అందరి దగ్గరికి రావడం, అధికార యంత్రాంగం తెల్లవారుజామునొచ్చి మీకందరికి గుడ్ మార్నింగ్ చెప్పి మీ చేతిలో డబ్బులు పెట్టి ఎక్కడా ₹1 అవినీతి లేకుండా పేదవాళ్ల రుణం తీర్చుకోవడానికి పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మేడే సందర్భంగా ఎంఎస్సీ యూనియన్ నిర్వహించిన కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశ సేవలో ఎంఈఎస్ ఉద్యోగుల కృషిని కొనియాడారు. దేశ రక్షణతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. వారి హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. అవసరమైన సమయంలో తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు, నాయకులు పాల్గొన్నారు. పరిష్కరించలే, ఏనాడు పట్టించుకోలేదు. కానీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది న్యాయమైన డిమాండ్ అని భావించి 32 డిమాండ్లకు ఓకే చేసి వారి సమ్మెని విరమించి వారికి మంచి కోరిన విధంగా
జీతాలు పెంచి పిఆర్సీ 11% పెంచి వాళ్ళ యూనియన్ ని గుర్తింపించి దాంతో పాటే ఆర్టీసీని కూడా విలీనం చేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఈ చరిత్రలో ఏనాడు జరగలే. 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ప్రతి బిడ్డ తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ బాగుపడతారని ఆలోచించారు. వాణిజ్య సిలిండర్ ధరలు భారీగా పెరగడంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో సిలిండర్ ధర 3,315కు చేరిందని తెలిపారు. ధరల పెరుగుదల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయని అన్నారు. ఇది సామాన్య ప్రజల జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. ప్రధాని మోదీ గతంలో పకోడీలు వేయడం కూడా ఉద్యోగమని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు గ్యాస్ ధరల పెంపుతో పకోడీలు కూడా వేయలేని పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ధరలను నియంత్రించడంలో విఫలమైందని మండిపడ్డారు. ప్రజలపై భారం తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నడూ పెంచనంత పెద్ద ఎత్తున వాణిజ్య సిలిండర్ల మీద అంటే హోటళ్లలో వాడే సిలిండర్ల మీద ఇవాళ రేట్ ఎంత పెరిగింది ఎరికేనా మీకు? తెలియదా? ఎగ్దం ఒకటేసారి 993 అంటే 1000 రూపాయలు 1000 రూపాయలు ఒక సిలిండర్ మీద పెంచి సామాన్యుడి నడ్డి విరిచి ఆ హోటళ్లలో పనిచేసే కార్మికులందరికీ ప్రధానమంత్రి గారు మేడే కానుక ఇచ్చిండు మీ అందరికీ. ఏది 1000 రూపాయల సిలిండర్ ధర పెంపు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఏమైతుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. హైదరాబాద్లో నిన్నటిదాకా సిలిండర్ ధర 2,321, ఇవాళ దాని ధర 3,315. ఎన్నడూ ఈ భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఎవరు సిలిండర్ ధరలు పెంచలే. దీనితో ఇప్పుడు ఏమవుతుంది, హోటళ్లల్లో రెస్టారెంట్లలో పనిచేసే కార్మికులందరికీ దినదిన గండం అన్నట్టు వాళ్ళ పరిస్థితి. ఇప్పటికే గ్యాస్ దొరుకుతలేదు, అదే యుద్ధం చాలా అయినాక అని చెప్పి చాలామంది హోటళ్లల్లో తగ్గించిండ్రు, రెస్టారెంట్లలో హోటళ్లలో తగ్గించారు, ఏది వండుడే తగ్గింది. కానీ వాళ్ళ సామాన్యుడు ముఖ్యంగా లక్షలాది మంది పిల్లలు హైదరాబాద్లో బ్యాచిలర్లు ఇక్కడ ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ ఇతర ఉద్యోగాలు చేసుకుంటూ హోటళ్ల మీద మెస్సుల మీద ఆధారపడేటోళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఇలా ఇబ్బంది, వాళ్ళందరికీ మరి ఆహారం ధర పెరిగిపోతుంది. అట్లాగే కేవలం వాణిజ్య సిలిండర్లు మాత్రమే కాదు, 5 కిలోల చిన్న సిలిండర్ల మీద కూడా ధర పెంచిండ్రు. 261 రూపాయలు దాని మీద కూడా పెంచిండ్రు. దాంతో ఏమవుతుంది, నిత్యావసర వస్తువులు ధరలు అవి మళ్ళీ ఒక్కసారి పెరిగిపోయే ప్రమాదం. ఇప్పటికే మీకు తెలుసు రూపాయి విలువ పాతాళానికి పోతా ఉన్నది. ఇంకో దిక్కు సిలిండర్ల ధర ఆకాశంలోకి పోతున్నది. గతంలో ఒకసారి ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు, అయ్యా మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నావు కదా సంవత్సరానికి, మరి ఏవి ఉద్యోగాలు అంటే ఆ రోజు మోడీ గారు అన్న మాట ఏంటంటే పకోడీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా, పకోడీలు వేసుడు బజ్జీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా అని మాట్లాడిండు. కానీ అలా పకోడీలు వేసుకుందామంటే కూడా వేసుకోలేని పరిస్థితి ఈ సిలిండర్ల ధర పెంచి వాళ్ళని కూడా చావగొట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతా ఉన్నది. బస్ పాస్ గడువును 15 రోజులు పొడిగించాలని చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గడువు పొడిగింపుతో విద్యార్థులు ఉద్యోగులకు ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రయాణికులు సౌకర్యవంతంగా సేవలు పొందగలరని వెల్లడించారు. తెలంగాణ నూతన డీజీపీగా సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా వైభవంగా జరిగింది. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చరణల మధ్య ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం అధికారికంగా తన పదవిలో బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో పోలీసింగ్ వ్యవస్థను మెరుగుపరుస్తామని చెప్పారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. చట్టం, శాంతి పరిరక్షణలో కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇంకా వేగంగా మార్పులు తీసుకురావడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడం అనేది జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను. డ్యూటీ పరంగా ఏ పోలీస్కైనా 2 బేసిక్ డ్యూటీస్ ఉంటాయి. ఒకటి శాంతి భద్రతలు కాపాడడం, రెండవది నేర నియంత్రణ, నేర దర్యాప్తు. ఇవి ఏ పోలీస్ కూడా విస్మరించే అవకాశం ఉండదు. శాంతి భద్రతలు కాపాడడంలో తెలంగాణ పోలీస్కి మంచి రికార్డు ఉంది. గత 3-4 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నాం. అన్ని రకాలుగా ఏవైతే యాజిటేషన్స్ కానివ్వండి, అన్ని కూడా రాష్ట్ర పోలీసు సమర్థవంతంగా
ఎదుర్కొంటా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కారు పార్టీ చచ్చిన పాము లాంటిదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రంగా ఉన్నాయని అన్నారు. పార్టీ పేరు విషయంలో కూడా స్పష్టత లేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో రైతులను బేడీలు వేసి తిప్పారని ఆరోపించారు. సీఎం పదవి కోసం కుటుంబ సభ్యుల మధ్య పోటీ జరుగుతోందని వ్యాఖ్యానించారు. నాయకత్వ లోపంతో పార్టీ బలహీనపడిందని చెప్పారు. ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించారని పేర్కొన్నారు. రాజకీయంగా ఆ పార్టీ స్థితి దయనీయంగా మారిందని తెలిపారు. కాలేజ్ కళాక్షేత్ర పక్కకు కలెక్టర్ గారిని ఇప్పుడు చెప్తా, మీ ముందే చెప్తా, ఏమని చెప్పి పెట్టుకోమని చెప్పండి. కేడీసీ కాదమ్మా, నాకు అప్లై చేసింది, నా నోటీస్కి వచ్చింది కూడా, అది వాళ్ళు అప్లై చేసిందట. కలెక్టర్ గారు కూడా చెప్పి ఇచ్చేయమని చెప్పిన మేమెందుకు ఆపుతామే? వాడికి ఉన్నదేంది, వచ్చేదేంది, పోయేది, సచ్చేదేంది, దాంట్లో వాడు సభ పెట్టుకుంటూ వద్దంటావా? దాన్ని అడిగినోడే ఉన్నాడు, అసలు ఆ టీఆర్ఎస్ వాడు అడుగుతూ ఉన్నాడు ఎవడన్నా. మేము బయట విమర్శించడం రాజకీయ విమర్శ అవుతుంది. నీ ఇంట్లో సొంత చెల్లె, అసలు నీ పార్టీ పేరేం చెప్పరా? అసలు బీఆర్ఎస్ఆ ఇంకేమున్నది? అసలు నీ పార్టీ పేరు నీకు సొక్కి లేదు. నువ్వు మా మీద విమర్శలు చేస్తున్నావు. ఏమి ఇది? నువ్వు రైతుల గురించి ఏం బేడీ ఏం మాట్లాడేది, చేసేది ఏమన్నా చెప్పు. నువ్వు మాట్లాడి చచ్చిపోయేది ఏమున్నదన్నా? రైతులకు బేడీలు వేసి ఖమ్మంలో తిప్పినని నువ్వు. మేము రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ పెట్టి 2 లక్షల రుణమాఫీ అని చెప్పినాం, బరాబర్ చేస్తాం. మేము 70% చేసి ఇంకా 30% చేయలేదని మాట్లాడతాను. అర్హత ఉన్నోడికి లేనోడికి ఏమంటాడా? వాళ్ళు ఇచ్చినట్టు దళిత బంధువులు ఇచ్చినట్టు ఉన్నోడికి లేనోడికి ఏమంటావా? మాతోటి కాదట్లా. నువ్వు 10 ఏళ్ళలో ఏం చేసినావు? 1 లక్ష మాఫీ చేస్తా అని చెప్పి చేయకపోతేవి, మిత్తి కడతా అంటే ఇది చేయకపోతేవి. దానికి 25,000 అంటే మరి 25 మాఫీ చేయగానే మళ్ళీ 25 మిత్తి పడుతూనే ఉండే. ఎన్నడూ చేయలేని ముఖాలు ఇలా రైతుల గురించి మాట్లాడతారట. నువ్వు అక్కడ నీ కాన్స్టిట్యున్సీలో కేటీఆర్ గారి కాన్స్టిట్యున్సీలో 3rd డిగ్రీ ప్రయోగించినావు. రైతుల ఉష్కదాని గురించి ధర్నా చేసి దాన్ని ఇది చేస్తే నువ్వు రైతుల గురించి మాట్లాడుతుంటే సిగ్గు అనిపిస్తలేదు? వీడికి వచ్చి 10,000 మాఫీ చేస్తా అని చెప్పి వరదలు వచ్చినప్పుడు చేసి దొంగ తిరిగి అవతల పడ్డావు కదా, తెచ్చినావా 10,000? అటు తెగపోతేవి. అసలు నువ్వు వరంగల్ జిల్లాలో ఒక ఇల్లు ఇచ్చినావా? నీ పట్టణంలో రైతు సభ ఏందా? నీకు అసలు పట్టణంలో రైతున్నాడు ఇక్కడ? నేను ఇప్పుడు అడుగుతాను కదా, మా మీద నిన్న వీళ్ళకి ఏమి తోయక, ఏమి చేయాలనో ఆలోచన తోయక ఓ బండ వేసి పారేయాలి కాంగ్రెస్ పార్టీ మీద. మొదటికెళ్ళి అలవాటు కదా అది, బట్టలు మంది గుడ్డగాల్చి మీద వేయటం. నేను ఇప్పుడే కలెక్టర్ గారిని అడుగుతాను. మీ ముందు హైదరాబాద్ లో నిర్వహించిన మేడే వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొన్నారు. గాంధీ భవన్ లో జెండా ఆవిష్కరించి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో కార్మికుల కష్టం కీలకమని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో వారి పాత్ర అమూల్యమని కొనియాడారు. ఇందిరమ్మ పథకం కార్మికులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గతంలో కార్మికులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. సంక్షేమ పథకాల ద్వారా కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కొత్త కమిషనర్ గా ఐపీఎస్ అధికారి సుమతి బాధ్యతలు స్వీకరించారు. మొదటి మహిళా కమిషనర్ గా నియామకం కావడం ఆనందంగా ఉందని తెలిపారు. కమిషనరేట్ కు ఉన్న మంచి పేరును అలాగే నిలబెడతానని స్పష్టం చేశారు. ప్రభుత్వ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. టెక్నాలజీ సాయంతో నాణ్యమైన పోలీసింగ్ అందిస్తామని వెల్లడించారు. ట్రాఫిక్ సమస్యలు, సైబర్ క్రైమ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలకు అవసరమైన సేవలను మెరుగుపరచడమే లక్ష్యమని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బందితో కలిసి టీంగా పనిచేస్తామని చెప్పారు. కమిషనరేట్ ప్రతిష్టను మరింత పెంచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ओम अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु। सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त
ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. పూర్వోక్తేవంగన విశేషణ విశిష్టాయాం శుభదినో శ్రీమాన్ శ్రీమదః జనలగోత్రోద్భవస్య శ్రీధర్ రాజనామనేయస్య ధర్మపత్న్యాః సుమతి నామనేయాయాః కుమారయ్యాః సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం అస్మిన్ రక్షకపటనిలయ స్థిత సమస్త ఉద్యోగినానాం సమస్త అధికారగణానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం నూతన పదవీ బాధ్యత స్వీకార యోగ్యతా సిద్ధ్వా. అంటే మల్కాజ్గిరి భద్రతలో ఇవే భాగాలని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ భద్రత అంటే ఇప్పుడు కన్వెన్షనల్ సెన్స్ లో ఏం లేదు భద్రత అనేది. సైబర్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, ఇప్పుడు మీ ఆస్తి మీకు ఇంపార్టెంట్, మీ ఇల్లు మీకు ఇంపార్టెంట్, మీ మూమెంట్ మీకు ఇంపార్టెంట్, ఎవరికైనా అంతే కదండి. అదంతా భద్రతతో కూడుకున్న విషయమే. దాంట్లో ముఖ్యమైన ఘట్టాలే వన్స్ యూ గో అవుట్ ఆఫ్ ద హౌస్ యూ హ్యావ్ టు రీచ్ బ్యాక్ సేఫ్లీ. దట్ ఈస్ వన్. దానికి పోలీసు ఏమైతే ప్రయత్నం చేయాలో మీ మూమెంట్ లో దాన్ని మేము కొంత ఇంప్రూవ్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఒకటి. రెండు, మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఏదైతే పోలీసింగ్ కి సంబంధించిన ఇష్యూస్ ఏమి ఉన్నా కూడా వెన్ ఇట్ కమ్స్ టు యువర్ అవేర్నెస్ ఆన్ సైబర్ క్రైమ్స్, తర్వాత ఎస్పెషల్లీ యూత్ కి సంబంధించి, పిల్లలకు, విమెన్ కి సంబంధించి ఏవైతే క్రైమ్స్, ఇన్సిడెంట్స్, గాస్లీ క్రైమ్స్ ఉన్నాయో, అంటే ఏ క్రైమ్స్ అయితే అవ్వకూడదు, అవుతే స్టాండర్డ్స్ మనవి మానవీయ కోణము, తర్వాత క్రైమ్ ఎలా ఉంది అని అనుకునే లాంటి క్రైమ్స్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేస్తాం. అండ్ సెక్యూరిటీ ఆఫ్ సిటిజన్స్, రెస్పాన్స్ టు ద సిటిజన్స్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం. కళాశాలలు ఎక్కువ ఉన్నాయి, ఇది యూనివర్సల్ ఫినామినా అండి. అంటే ఒక మల్కాజ్గిరి కమిషనరేటే కాదు, కానీ మా కమిషనరేట్ లో ఎక్కడైతే డ్రగ్ వినియోగం ఎక్కువ ఉంది, ఎందుకు ఎక్కువ ఉంది అన్నది స్టడీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సే కాదు, అక్కడికి రీచ్ అవ్వడానికి ఎందువల్ల అక్కడికి రీచ్ అవుతున్నాయి అన్న కోణం నుంచి వి విల్ డూ ఇట్. వి విల్ ఇంప్రూవ్ వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ డన్. ఇప్పుడు ఆల్రెడీ చేసే విధానానికంటే దానికే నేను చెప్పాను, టెక్నాలజీ యాడ్ చేస్తాము, మోర్ ఎఫెక్టివ్ గా డ్రగ్స్ కంట్రోల్, నార్కోటిక్స్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేనండి, వెన్ ఐ సెడ్ రెస్పాన్స్ సిస్టమ్ ఇన్ ద పోలీస్ స్టేషన్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తామంటే దాన్ని ఇంపార్షియల్ గా, అంటే ఎవరు ఎలా పనిచేస్తున్నారన్నది. ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించారని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. బ్లాక్ మార్కెట్ ద్వారా లాభాలు పొందేందుకు ప్రభుత్వం పన్నాగం పన్నిందని విమర్శించారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని ఈ కొరత ఏపీలో మాత్రమే ఎందుకు ఉందని ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడుతోందని అన్నారు. ఇంధన సరఫరా వ్యవస్థలో లోపాలున్నాయని వెంటనే సరిచేయాలని డిమాండ్ చేశారు. ప్రజలపై అదనపు భారం పడకుండా చూడాలని సూచించారు. సమస్య పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని తెలిపారు. బాబు, ప్రశ్నించాల్సింది 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదు, మనసున్న గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, 31 లక్షల మందికి అక్షరాల నీకు లెక్కలు కావాలంటే ఇస్తా. చెరుకూరి కిరణ్కి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు రాపిస్తేనో, చంద్రబాబు నాయుడు డైవర్షన్ చేస్తేనో నువ్వు రాశావు. మీ ఇద్దరు కూడా చెప్తా ఉన్నా, అక్షరాల 31 లక్షల మందికి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ, అగ్రవర్ణ పేదలందరికీ కూడా 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలంటే ఇంటికి ముగ్గురు వేసుకుంటే సుమారుగా 1 కోటి మంది జనానికి లబ్ధి చేకూర్చిన ఏకైక వ్యక్తి భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాలుంటే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి గుండెల మీద చేసుకుని 1 కోటి మంది జనం చెప్తా ఉన్నారు. అంటే 2 సంవత్సరాల్లో 1 సెంటు భూమి అయినా సరే, 1 సెంటు భూమి ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఇచ్చాడని అడుగుతా ఉన్నా. 1 ఇల్లు కట్టెల గురించి చెప్తారు. నంద్యాల వేదికగా మాజీ మంత్రి అంబటి రాంబాబు అమరావతి నిర్మాణంపై తీవ్ర విమర్శలు చేశారు.
చంద్రబాబు, లోకేష్ ఈ జన్మలో అమరావతి పూర్తి చేయలేరని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకోవడానికే ఈ ప్రాజెక్టును ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. 2 లక్షల కోట్ల ప్రతిపాదనలతో ఇప్పటికే 75,000 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. కాంట్రాక్టర్లకు లాభాలు చేకూర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి పేరుతో అవినీతి జరుగుతోందని విమర్శించారు. ప్రజల డబ్బు వృధా కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆ అమరావతి అనేది పూర్తి అయ్యేటటువంటి అంశం కాదు. ఎందుకంటే కారణం చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద ఎత్తున అమరావతిని నిర్మించాలని ఎత్తుకోవటమే దీనికి ప్రధానమైన కారణం. చాలా దుర్మార్గమైన డెసిషన్స్ చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం వల్లే అమరావతి పూర్తయ్యే పరిస్థితి లేకపోగా అమరావతి అనేది నిత్యం మనని దోచుకునే విధంగా ప్రవర్తించే విధంగా చేస్తుంది. ఖజానాకు బొక్కలు పడే విధంగా చేస్తుంది. ఇప్పటికే 75,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ టెండర్లు ఇచ్చి మొత్తం 2 లక్షల కోట్లు ఇవాళ అంచనాల ప్రకారం. మరి రాను రాను ఎంత పెరుగుతుందో తెలియదు మనకి. ఈ విధంగా అమరావతి పేరుతో దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఆలోచించండి. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీరు ఇస్తున్నటువంటి ఈ తప్పుడు జీవోల గురించి లేదా మీరు చేస్తున్నటువంటి ఈ తప్పుడు విధానాల గురించి ప్రజలు చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారనే విషయాన్ని మీరు గమనించి పునరాలోచించుకోవడం మంచిదని మాత్రం ఈ సందర్భంగా చెప్పవచ్చు. ధోని ఎమ్మెల్యే పార్థసారథికి వైసీపీ కార్యకర్త సోషల్ మీడియా ద్వారా బహిరంగంగా బెదిరింపులు చేయడం కలకలం రేపింది. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అనుచరులు రెచ్చిపోయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చావడానికైనా చంపడానికైనా సిద్ధమని చెప్పడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. మిమ్మల్ని ఎవరు కాపాడతారంటూ సవాల్ విసిరారు. మా జోలికి వస్తే తట్టుకోలేరని హెచ్చరించారు. ఈ ఘటనపై కూటమి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ బెదిరింపుల వెనుక ఎవరి ప్రోత్సాహం ఉందనే కోణంలో చర్చ జరుగుతోంది. రైతుల దగ్గర నుంచి మా భూమిని సేకరించినారు. తక్కువ డబ్బులిచ్చి వాళ్ళ దగ్గర అగ్రిమెంట్లు చేసుకొని ప్రభుత్వానికి ఎక్కువ డబ్బుతో అమ్మి సుమారుగా 24 కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బుల్ని 65 మంది రైతులకు వేస్తే దాంట్లో కేవలం రైతులకు ఇచ్చినది 8 కోట్లు మాత్రమే. 15 కోట్ల రూపాయలు వీళ్ళు సాయి ప్రసాద్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు అనుచరులు కొట్టేశారు. అంతేకాదు సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం కూడా కాంట్రాక్టర్ అవతారం ఎత్తి వీళ్లే 5,000 ఇళ్ళు కట్టిస్తామని చెప్పి నమ్మబలికి పెద్ద ఎత్తున పేద 5,000 మంది దగ్గర నుంచి మీరు కట్టుకుంటే లేట్ అవుతుంది, మేమే కట్టిస్తామని చెప్పి ప్రభుత్వ వీళ్ళ పేరు మీద ప్రత్యేకమైన అకౌంట్లు ఓపెన్ చేయించి పేద మహిళల పేరు మీద డ్వాక్రా సంఘాల్లో మహిళా పొదుపు సంఘాల్లో 30,000 రూపాయల నుంచి 60,000 రూపాయలు అప్పు చేయించి ఆ డబ్బులన్నీ బ్యాంకులో వేసి ఆ బ్యాంకులో నుంచి వీళ్ళు కాంట్రాక్టర్లుగా తీసుకొని మొత్తాన్ని మీరు చూసారా. ఈ 5,000 ఇళ్లలో సుమారుగా 4,000 ఇళ్ళు పూర్తయినాయని చెప్తా ఉన్నారు. మీకు అది కూడా చూపిస్తాను పూర్తయిన ఇల్లు ఎలా ఉంటుందని. ఇలా దారుణానికి ఒడికట్టారు. 5,000 మంది ఉసురు పోసుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. కార్మిక దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ 10 ఏళ్లలో రాష్ట్రాన్ని తెచ్చుకున్న బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు రైతు సభల పేరుతో డ్రామాలు చేస్తున్నారని అన్నారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ప్రజలు ఇక వారికి మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల విశ్వాసం గెలుచుకుందని చెప్పారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ సభల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏమీ లేదు. వారు ఏ డిక్లరేషన్ మీద సభ పెట్టినా ప్రజలు వారికి ఆదరించేది లేదు. కారణం మీరు 10 ఏళ్లుగా దాచుకున్న సొమ్ము మీద వచ్చిన వివాదాల వల్ల, వాటాల తగాదా వల్ల, వాటా పంపకాల్లో వచ్చిన పంచాయతీల వల్ల ఇలా కవిత అనే మీ కూతురు మరొక పార్టీకి తెరదీపింది. కాబట్టి ఆ పొగని తట్టుకోలేక ఇలా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తా ఉన్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ విజ్ఞప్తి చేశారు, మీరు ప్రతిపక్ష నాయకుడు, మీరు అసెంబ్లీకి రండి, సమావేశంలో పాల్గొనండి, ప్రజాక్షేత్రం రండి అని పిలిపిస్తే రాలే. కానీ ఇలా కూతురు పెట్టిన కుంపటికి డాక్టర్ స్ట్రోక్ తోని బయటకు వస్తా ఉన్నాడు. ఇది రైతు సభ కాదు, మట్టి సభ కాదు, రైతుల్ని ఉద్దేశించి చేసే సభ అంతకన్నా కాదు. రైతు సంక్షేమం అంటే కాంగ్రెస్ పార్టీ.
ఇలా మీరు 10 ఏళ్లుగా ఇచ్చిన రుణమాఫీ 15,000 కోట్లు దాటలే. 10 ఏళ్లు మేము వచ్చిన 11 మాసాల్లోనే ఇచ్చిన రుణమాఫీ 23,000 కోట్లు ఒకేసారి ఇచ్చినాం. అది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్. రైతు భరోసా ఇస్తా ఉంటే ఆయన పేరుతో ఇస్తున్నామని చెప్తున్నారు. నిరంతర ప్రక్రియ సాగుతుంది. మీరు 10 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 10,000 50,000 దాటలే. మేము 2.5 సంవత్సరాల్లో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 85,000. ఇది మీకు మాకు వ్యత్యాసం. మీ 10 ఏళ్ల పాలన మా 2.5 సంవత్సరాల పాలన పోలిస్తే ఉద్యోగాలకు మేలు చేసినాం, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కలగజేసాం. మీరు 10 ఏళ్లుగా ఊరించి ఎన్ని బెడ్రూమ్లు ఇచ్చారో ఒక్కసారి శ్వేతపత్రం విడుదల చేయాలి. మేము 2.5 ఏళ్లలో ఇందిరామ్మ ఇళ్ల పేరిట మహానీయురాలు ఇందిరాగాంధీ కోరుకున్న విధంగా గ్రామాల్లో ఏ గుడిసె ఉండకూడదని ఇచ్చిన నినాదం మేరకు ఇలా 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్. మీరు ఎన్ని ఇల్లు ఇచ్చారు? అందరిని కూడా ఊయలు ఊరేగించి ఇల్లు ఇవ్వకుండా ఫామ్ హౌస్ కి ఫలాన్ని చిత్తగించారు. 4.5 లక్షలు ఇల్లు ఇచ్చాం. ఇంకా అర్హత కలిగిన పేదవాడికి ప్రతి వాడికి ఇల్లు ఇస్తాం. ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలే మీరు. పేదవాడి జీవితం అంతా కూడా రేషన్ కార్డు చుట్టూ తిరుగుతుంది. నిత్యావసర సరుకులు రావాలంటే రేషన్ కార్డు ఉండాలి. అర్హత కలిగినా కూడా మీరు రేషన్ కార్డు వేయలే. ఇవాళ అర్హత కలిగిన ప్రతి పేదవాడికి మేము రేషన్ కార్డు ఇచ్చి వారికి రేషన్ ఇస్తా ఉన్నాం. సన్నబియ్య కార్యక్రమం ఈ దేశంలో ఒక చరిత్రాత్మక కార్యక్రమం. ప్రతి వాడు మనం తినే సన్నబియ్యం ప్రతి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి